ఓటమి దిశగా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక రాడ్డు రంబోలా లాంటి వార్తని ఎన్నికల కమిషన్ అందించింది. మరో కుల జాగిలాన్ని డీజీపీగా పెట్టుకుందామంటే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. మరి ఈ కొత్త డీజీపీ జగన్మోహన్ రెడ్డి తొత్తర తీర్చబోతున్నాడా? జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం మానేయబోతా ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగబోతున్నాయా? కొత్త డీజీపీతో ఏం జరగబోతోంది? ఈసీ ఎందుకు అతన్ని నియమించింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కీలకమైనటువంటి స్థానాల్లో తన బానిసల్ని లేదంటే తన కుల జాగిలాల్ని లేకపోతే మత పిచ్చున్నటువంటి దౌర్భాగ్యుల్ని పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాన్ని కొనసాగించినటువంటి నీచ నికృష్ట వికృత క్రీడ ఇవాళ అడ్డుకట్టపడేటువంటి రోజులు మరొక నెల రోజుల్లో రాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతా ఉంది. అయితే ఇది తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏదో విధంగా అరాచకం చేద్దామని తన కుల జాగిలాలను అడ్డం పెట్టుకొని నిన్న మొన్నటి దాకా డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇతని స్వస్థలం కడప జిల్లా పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సిఎస్గా జవహర్ రెడ్డి ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి మనిషే. ఈ రకంగా అంటే సిఐడిలోకి వచ్చేసి పివి సునీల్ కుమార్ అనేటువంటి ఇంకొక జాగిలాన్ని కూడా పెట్టుకున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యులందరినీ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గణాలను తొక్కివేసి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకుందాం అనుకున్నాడు. సరే, అవన్నీ జరిగిపోయాయి. ఇతనికి ఎత్తిపోతల పథకం వచ్చేసింది. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ కూడా పొత్తులోకి రాకూడదని కోరుకున్నాడు. ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని బానిసత్వం చేపించడం ద్వారా ఈడెంత దుర్మార్గుడు అంటే ఎన్నికల సంఘానికి కూడా తన బానిసలను పెట్టుకొని ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు పెట్టి 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు పెట్టి గెలవాలనుకున్నాడు. అయితే దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి, ఇక్కడ ఓటింగ్ ప్రశాంతంగా జరగనివ్వకూడదు, రకరకాల కుట్రలకు ప్లాన్ చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు. తిరుపతి ఉప ఎన్నికల్లో చూసాం ఎన్ని దొంగ ఓట్లు వచ్చినాయో, ఎక్కడి నుంచి వచ్చినాయో. బస్సుల్లో పొంగనూరు నుంచి కూడా వచ్చి ఓటేసిపోయారు. అదేవిధంగా పొంగనూరు పుడింగిని అడ్డం పెట్టుకొని చివరికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 5-6 తరగతి చదివిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఓట్లు ఇప్పించుకొని అది కూడా గెలుద్దామని బొక్కబార్లా పడ్డాడు. ఇతని ఓటమి 2 సంవత్సరాల క్రితమే ఖాయమైపోయింది. ఆ రోజే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3కు 3 స్థానాలు గెలవడం జరిగింది. సరే, అదంతా చరిత్ర. ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందని ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటే దాంట్లో తెలుగుదేశాన్ని ఇరికించాలని నీచమైనటువంటి కుట్రలు చేశాడు. అదేవిధంగా జగన్ మీద దాడి నిజంగా జరుగుంటే దాన్ని ఆపలేని చేతగానుడు నెక్స్ట్ సెకండ్ రాజీనామా చేయొద్దు, ఎందుకు వాడు ఉండేది. చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి దాడులు జరిగితేనేమో ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు. అంటే అవినాష్ భావేం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. ఏది రాజ్యాంగం ఇచ్చిందంట, దాని ప్రకారం రాళ్ళు వేసుకోవచ్చు అంట. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది కూడా అదే అనుకోవాలి కదా. ఆ రకంగా అయితే ఇంత నీచులు ఈ రాష్ట్రానికి డీజీపీగా ఇప్పుడున్నటువంటి ఆయన కానీ మొన్నటిదాకా ఉన్నటువంటి సవంగం అన్న లవంగంలా తీసి పక్కన పడేసాడు అనుకో, అతను కానీ జగన్ అనేవాడు వాడుకుంటాడు, వదిలేస్తాడు. వాడిని నమ్మితే జైలు పాలవుతారు, వాడిని నమ్మితే కోర్టుల చుట్టూ తిరుగుతారు, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలవుతాయి. వాళ్ళని నమ్మి అనేక మందిని వేధించినటువంటి పోలీసు వ్యవస్థలో ఎస్పీల దగ్గర నుంచి డీజీపీల దగ్గర నుంచి కింద కానిస్టేబుల్, ఎస్ఐలు, సీఎల్ దాకా రాబోయే రోజుల్లో రెడ్ బుక్ ద్వారా వీళ్ళందరూ తుత్తర తీరబోతా ఉంది. సరే, అది వేరే టాపిక్. ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని పీక పడేసింది ఎన్నికల సంఘం. అతని మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఇతను శాంతి భద్రతలు కాపాడలేనటువంటి నేపథ్యంలో, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని నియమించడం జరిగింది. ఇతను ప్రస్తుతానికి హోంశాఖ కార్యదర్శిగా ఉన్నాడు. ఇతని మీద పెద్దగా కాంట్రవర్సీలు లేవు. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తాడనేటువంటి అభిప్రాయమూ లేదు. ఇతను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని, ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాధికారులు కానీ పోలీసులు కానీ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి వీళ్ళు ప్రజల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రజలు వాళ్ళ ఓటు స్వేచ్ఛగా వేసుకునేటువంటి అవకాశం కల్పించాలి. కానీ నిన్నటిదాకా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ఈ జవహర్ రెడ్డి కూడా ఎంత ఊడిగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పించరా స్వామి అంటే కుదరదని చెప్పి బ్యాంక్ అకౌంట్లో వేసి ఇళ్ళకెళ్ళి ఇవ్వకుండా వృద్ధుల్ని వేధించి వాళ్ళు మరణానికి కారణమైనటువంటి నీచుడు కదా ఇడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేయాలి. ఈ వృద్ధులు ఇబ్బంది పడుతుంది చంద్రబాబు నాయుడు వల్లని విషప్రచారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ల ఆపమల్లా కేవలం వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు, ప్రభుత్వాధికారుల ద్వారా ఇవ్వండి, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు ఆపటం వల్ల, చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల మీకు పెన్షన్లు లేకపోతున్నాం విషయం చెబుదామని జగన్మోహన్ రెడ్డి అని నీచుడు అనుకుంటే ఆ నీచత్వానికి సహకరించినటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి. సరే,
డీజీపీ ఎగిరిపోయాడు, సిఎస్ కూడా ఎగిరితే మరింత నిష్పాక్షికంగా జరుగుతాయి. వీళ్ళిద్దరూ ఉన్నా కానీ, బొచ్చుగాళ్ళు ఇద్దరు ఉన్నా కానీ ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుంది. అయితే ఈ దౌర్భాగ్యాలు కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి 30 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇచ్చిన హామీలన్నీ తప్పినటువంటి దౌర్భాగ్యాన్ని ఓడించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము సిద్ధంగా ఉన్నది.